Like, what is the first step as a trauma surgeon that you take, sir? సో ఫస్ట్ ఈ ట్రామా సర్జన్ ఎక్కడైనా సరే ఫస్ట్ థింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎమర్జెన్సీ. పేషెంట్ రావడం అంబులెన్స్లో రావడం అంటే ఎమర్జెన్సీలో స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మన అంబులెన్స్ సిస్టమ్ ఇంకా బాగుంటే అంబులెన్స్ వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేసినా కూడా ట్రామా సర్జన్ ఇక్కడి నుంచే కాల్లో వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, పేషెంట్ వచ్చేలోపు ఏం చేయొచ్చు అని చెప్పి. సో ఎమర్జెన్సీకి రాగానే పేషెంట్ కావాల్సింది అంటే ఇదంతా ఒక ప్రోటోకాల్ ప్రకారం అవుతుంది. ఏబిసిడిఈ అంటారు మనం, ఏబిసిడి ప్రోటోకాల్. యూనివర్సల్గా ఏ ఇంజరీ అయిన పేషెంట్కి ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా సరే. సో ఏబిసిడి అంటే ఎయిర్వే, బ్రీదింగ్ అంటే పైన మన గాలి వెళ్ళే ఎయిర్వే, తర్వాత బ్రీదింగ్ అంటే లంగ్స్, తర్వాత సర్క్యులేషన్ అంటే మన బ్లడ్, హార్ట్, మన బ్లడ్ లాస్ అవుతుంటే వాటి గురించి. అండ్ డి అంటే డిజబిలిటీ అంటే మన స్పృహ, బ్రెయిన్ ఫంక్షనింగ్ అలా. ఈ అంటే ఎక్స్పోజర్ అంటే టోటల్గా ఏమైనా మేజర్ ఇంజరీస్ ఉన్నాయా. సో దిస్ ఈస్ హౌ ఏ ప్రోటోకాల్ ఇస్ ఫార్మ్. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రయారిటీస్ చేసుకుని ఒక్కొక్క స్టెప్లో ఎక్కడెక్కడ పేషెంట్కి ఇబ్బంది ఉంది అంటే ప్రాణం పోయే పరిస్థితి దేని వల్ల కలిగింది, ఇబ్బంది ఉందా, లేకపోతే లంగ్స్ దగ్గర ఇబ్బంది ఉందా, లేకపోతే బ్లడ్ లాస్ ఎక్కడ బాడీలో శరీరంలో అవుతుందా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఒక నిమిషం 2 నిమిషాలు అయిపోవాలి, అంత క్విక్గా ఉండాలి సర్వే.